స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ జపమాల రాత్రి పండుగను జరుపుకుంటుంది. జపమాల మాత పండుగ పరిశుద్ధ విజయం అన్న ఉత్సవము నుండి ఉద్భవించింది. స్వయాన మరియ తల్లి పునీత డొమినిక్ గారి ద్వారా ఈ జపమాల ప్రార్థనను లోకానికి నేర్పించారు. లూర్దు నగరంలో ఆమె దర్శనం ఇచ్చినప్పుడు జపమాలను తన చేతిలో ధరించి దర్శనమిచ్చారు. పాపాత్ములు మారు మనసు పొందుటకై ఈ జపమాలను తరచూ జపించమని కోరారు. జపమాల ప్రార్థనను జపించడానికి మనం వినయ విధేయతలు, వినమ్ర హృదయం కలిగి ఉండాలి. కథోలిక క్రైస్తవులందరికీ జపమాల మహాపరిశుద్ధమైనటువంటి ఆయుధము. గాబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మ గారికి ఇచ్చిన సందేశములో మనం మరియమ్మ గారిలో 4 విషయాలు చూస్తున్నాము. ఆమె దేవుని వాక్యాన్ని ఆలకించింది, ఆమె దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంది, ఆమె దేవుని వాక్యాన్ని అంగీకరించింది, ఆమె దేవుని వాక్యాన్ని ఆచరించింది. మనం కూడా దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఆచరించాలంటే ముందుగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మరియ తల్లి రాబోవు లోకరక్షణమును గురించి, తాను జన్మనిస్తున్న లోకరక్షకుని గురించి, తన కుమారులు 2 అనుభవించనున్న శ్రమల గురించి, ఇంకా ఎన్నో విషయాలను గురించి ధ్యానించింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, జపమాలను ప్రార్థించినప్పుడు మనమును మరియ తల్లితో కలిసి తల్లి కుమారుల జీవితంలో జరిగిన సంఘటనలను గురించి ధ్యానిస్తున్నాము. జపమాల మరియమాతకు మాత్రమే సంబంధించిన ప్రార్థన కాదు, మరియమాతతో కలిసి ప్రభువు జీవిత సంఘటనలను ధ్యానం చేయు ప్రార్థన. చాలామంది స్నేహితులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, కానీ క్రీస్తు మాత్రమే తన స్వంత తల్లిని మనకు బహుమతిగా ఇచ్చారు. మనం దేవుని అడుగు జాడలలో నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు ఓదార్పు, ఆశ్రయమును ఇవ్వడానికి తన తల్లిని యేసు ప్రభువు మనకు అందించారు. ఏ కుటుంబం అయితే కలిసి జపమాలను జపిస్తుందో ఆ కుటుంబం అన్ని సమస్యల నుండి రక్షించబడటమే కాక దేవునికి దగ్గరగా ఆధ్యాత్మికతలో ఎదుగుతూ పవిత్ర జీవనం జీవిస్తుంది. మనం కూడా మన అవసరాలను తండ్రికి జపమాల ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం. మన విశ్వాస యానంలో మనకొచ్చే శోధనలను జయించ సహాయపడమని మరియ తల్లిని ప్రార్థించుదాం. జపమాల మాత రాజ్ఞి మనందరినీ దీవించునుగాక. ఆమేన్.